హైదరాబాద్లో పోకిరీలు రెచ్చిపోతున్నారు. ఏదైతే గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో జరిగిన ఒక సంఘటన సంబంధించి ఒక యువతి పెట్టిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే ఆ వీడియోలో ఏకంగా ఒక ఫ్యామిలీని ఏ విధంగా పోకిరీలు వేధిస్తున్నారు, కారులో వెళ్తున్న ఆ ఫ్యామిలీని పోకిరీలు ఏ విధంగా వేధించారు, ఏ విధంగా హింసించారు, ఆ ఫ్యామిలీ లోపల ఏ విధంగా బాధపడ్డారు, అందులో ఉన్న పిల్లలు ఏ విధంగా అరిచారు, అదే సమయంలో పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారు అనే విషయాలు కూడా మాట్లాడడానికి ప్రస్తుతానికి భార్గవి మనతో ఉన్నారు. భార్గవి, చెప్పండి, మీరు ఒక పోస్ట్ వీడియో చేశారు, ఒక వీడియో పోస్ట్ చేశారు, దానికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? యాక్చువల్లీ మా రిలేటివ్స్ ఒక ఫంక్షన్కి వెళ్ళారనమాట, ఈవినింగ్ ఫంక్షన్. సో అక్కడికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం టైం అట్లా అవుతుంది. రిటర్న్ బీబీ నగర్ టు గట్కేసర్ రూట్లో వస్తున్నారనమాట. సో వచ్చే దారిలో ఒక 20 మినిట్స్, ఆల్మోస్ట్ 20 మినిట్స్ చేంజ్ చేసిరంట వీళ్ళు. ఇంకా దాని రిలేటెడ్ వీడియోస్ ఒక 4-5 వీడియోస్ నాకు షేర్ చేస్తే నేను అట్లా వీడియో షేర్ చేయడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో. సో దాన్ని బట్టి అంటే ఏం జరిగింది, అంటే మీ ఫ్యామిలీలో ఉన్న మీ బ్రదర్ ఏం చెప్పిండు, ఆ రోజు ఫ్యామిలీలో వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, అసలు ఏం జరిగింది? ఆల్రెడీ వాళ్ళు జర్నీలో ఉన్నప్పుడే మాకు కాల్ చేస్తున్నారు, ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళ డాటర్ కూడా అందులో ఉంది. మొత్తం మా అన్న వాళ్ళ వైఫ్, ఇంకా మా వదిన, ఇంకా మా బాబాయ్ వాళ్ళ పిల్లలు, ఆల్మోస్ట్ ఒక పిల్లలు 3 ఉన్నారు, పెద్దవాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు. అందరూ వెళ్తుంటే అట్లా జరిగినప్పుడే, అటాక్ జరిగినప్పుడే మా అత్తయ్య కాల్లో ఉన్నారనమాట. సో వాళ్ళు ఏడవడం అవన్నీ కూడా మేము లైవ్లో వింటున్నాం, చూస్తున్నాం. సో మేము వాళ్ళకు 100కి కూడా కాల్ చేసి చెప్పమని చెప్పినాము. సో వాళ్ళు కాల్ కూడా చేసిర్రు, వాళ్ళు పోలీస్ వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు కూడా లైన్లో ఉండే మాట్లాడుతున్నారు. సో అండ్ సో రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్కి కూడా కనెక్ట్ చేసారు. బట్ కనెక్ట్ చేసి వీళ్ళని మళ్ళీ కాల్ బ్యాక్ చేసే గ్యాప్లోనే మా వాళ్ళు ఓఆర్ఆర్ ఎక్కేసి కొంచెం సేఫ్ పొజిషన్కి వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళు మీ వాళ్ళ వెంట ఎందుకు పడ్డారు, దేనికోసం పడ్డారు, అసలు ఇష్యూ ఏం జరిగిందని? అది యాక్చువల్లీ క్లారిటీ లేదు. వాళ్ళు ఫుల్ తాగేసి ఉన్నారంట. ఒక 3-4 బైక్స్ ఇద్దరిద్దరు ఉన్నారు. ఫుల్ ఎంత తాగిరంటే వాళ్ళకి బైక్ కూడా నడపడానికి వస్తలేదు, అంత తాగేసి ఉన్నారంట. మా అన్నయ్య ఏమన్నాడంటే ముందు కార్ని వాళ్ళు ఇట్లా కొట్టడానికి ట్రై చేసిరంట, అంటే గుద్దడానికి ట్రై చేసిరంట. ఆ గ్యాప్లోనే మా అన్న ఇట్లా ఇషారా చేసినట్టు ఇట్లా హారన్ కొట్టినట్టు చేయంగానే వీళ్ళు మా అన్న మీద అటాక్ చేయడం స్టార్ట్ చేసిరంట. సో అప్పటి నుంచి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు, ఎస్కేప్ అయిపోయారు. ఇంకా మా అన్న వాళ్ళ మీద వాళ్ళు టార్గెట్ చేసి ఇట్లా గుద్దడం లాంటివి, ఇట్లా గ్లాసెస్ పైన కొట్టడం. చిన్నపిల్లలు అయితే ఫుల్ భయపడి ఉండే ఆ కార్లో ఆ రోజు. సో అట్లా కొంచెం దారుణంగానే వేసారు వాళ్ళు. అంటే ఎంత దూరం అంటుందా, ఎన్ని కిలోమీటర్లు వాళ్ళు ట్రావెల్ చేస్తారు, ఎన్ని కిలోమీటర్ల వరకు వాళ్ళు వెంటాడారు? ఆల్మోస్ట్ ఇంకా బీబీనగర్ టు గట్కేసర్ వరకు వచ్చిరంట. గట్కేసర్ ఇంకా అక్కడ నుంచి ఓఆర్ఆర్ వే ఉంటుంది కదా, ఆ వే రాగానే ఇంకా వాళ్ళు ఆగిపోయారంట, స్టాప్ అయిపోయారంట. ఆల్మోస్ట్ ఒక 20-30 మినిట్స్ అయితే చేజ్ చేసిరని చెప్పారు. సో ఫుల్ ఫంక్షన్కి వెళ్ళారు కాబట్టి ఇంకా వీళ్ళు కొంచెం ఆర్నమెంట్స్ అవి వేసుకుని ఉన్నారు కదా, ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా, మేబీ అట్లా ఏమన్నా చేసేసిరేమో అని మేము అనుకున్నాం. అంటే లోపల వెహికల్లో ఉన్న వాళ్ళని ఇంటెన్షన్గా కావాలని ఆపారా, లేకుంటే ముందు వాళ్ళని ఎవరన్నా వీళ్ళు ఏమన్నా చేస్తుంటే మీ అన్నయ్య వాళ్ళు హారన్ కూడా చేశారు, అసలు ఏమని చెప్పు? మేబీ మ్యాక్సిమం అయితే వాళ్ళు తాగేస్తున్నారు కాబట్టి వాళ్ళు హోస్ట్లో లేరు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఇక మా అన్న కొంచెం హారన్ కొట్టేసరికి వాళ్ళకి కొంచెం ఇట్లా ప్రొవోకింగ్ అనిపించినట్టుంది. అంటే వీళ్ళు ఎట్లా హారన్ కొట్టి వాళ్ళని పంపిస్తాడని, వాళ్ళు అట్లా రెచ్చిపోయి అట్లా చేసిరా అని మేబీ అదొక డౌట్ ఉంది. ఇంటెన్షనల్గా అయితే వాళ్ళకి అసలు వాళ్ళెవరో మేమెవరో అసలు సంబంధమే లేదు, ఎవరో కూడా మాకు ఐడియా లేదు. కారును ఆపమని చెప్తాను, ముందుకొచ్చి కారు ఆపమని చెప్తున్నారు, బ్యాన్ మీద కొడుతున్నారు. అప్పుడు మీ అన్నయ్య ఏం చెప్పాడు? ఇంకా కోపంలో తిడుతున్నారు. విండో ఓపెన్ అయితే చేయాలి, విండో ఓపెన్ చేసి ఉంటే వాడు ఒకవేళ ఒక పంచ్ ఇచ్చినా ఇంకేమని ఇచ్చినా కూడా ఇక కార్ మొత్తం అక్కడ ఆగిపోతుండే, ఇంకా ఫ్యామిలీ మొత్తం రిస్క్లు ఉంటుండే. సో విండో ఓపెన్ చేయలేదు, కార్ కూడా ఆపలేదు. రన్నింగ్లోనే వీళ్ళు కార్ లోపలనే ఏదైతే అంటున్నారో వాళ్ళకి వినిపించని కూడా వినిపించదు. సో వీళ్ళు ఎమోషనల్గా కార్లో నుంచి అరుస్తున్నారు కానీ అసలు బయట వాళ్ళకి ఏమి వినిపించదు కదా, కార్ విండోస్ అన్నీ వేసేసి ఉన్నాయి. సో తిట్టడం అట్లాంటివి అయితే చేస్తున్నాడు కానీ బయట వాళ్ళ ఇంటెన్షన్ మాత్రం కార్ ఆపాలి, ఇప్పుడు ఏదైనా ఒకటి చేయాలన్నట్టు వాళ్ళు కొంచెం రెచ్చగొడుతుండే కొంచెం. అయితే పిల్లలు కావచ్చు, లోపల ఉన్న మీ వదిన వాళ్ళు కావచ్చు అరుస్తూ ఉన్నారు, అంటే అంత స్క్వేర్లో ఉండి మీకు కాల్ చేశారు కదా, అప్పుడు మీరేం చెప్పారు వాళ్ళకి? అదే ఇంకా 100కి కాల్ చేసి వాళ్ళకి ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయమని చెప్పినాము. ఏదైనా ఒక దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ పోలీసులు వచ్చి వీళ్ళకి ఏమన్నా ప్రొటెక్షన్ ఇవ్వడం అన్నా, వాళ్ళనన్నా బైక్ మీద ఉన్న వాళ్ళనన్నా ఆపడం అన్నా ఏదో ఒకటి చేస్తారు కదా, అట్లా హెల్ప్ ఏమన్నా ఉంటుందేమో అని కాల్ చేయమన్నాం. ఓకే, ఆ టైంలో పోలీసు వాళ్ళు అయితే రియాక్ట్ అయ్యారు, కాల్ చేసిర్రు, కాల్కి రెస్పాండ్ అయ్యారు. బ్యాకప్ కూడా ఇస్తామని అన్నారు కానీ ఆ లోపే మా వాళ్ళు
సేఫ్ పొజిషన్కి వెళ్ళిపోయారంట, ఓఆర్ఆర్ ఎక్కేసారంట. సో వాళ్ళు ఇంకా చేజ్ చేయడం ఆపేసారు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది, నేను రీసెంట్గా కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన 1 మంత్ అయ్యింది. అట్లా నేను వీడియో పోస్ట్ చేయగలిగిన. ఇట్లా చాలామంది ఆ ఏరియా వాళ్ళు వెళ్ళి ఉంటారు, అక్కడ అట్లాంటివి జరిగి ఉంటాయి. వాళ్ళు ఎవరు అంటే ఏదో ఒక విధంగా అయితే వేరే వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి కదా, ఇట్లా జరిగింది అని చెప్పాలి కదా. అట్లా చెప్పకపోతే వేరే వాళ్ళకి ఎట్లా అవేర్నెస్ వస్తుంది అని నాకు అనిపించింది. ఇప్పుడు నాది వీడియో ఏదైతే వైరల్ అయింది కాబట్టి ఇంతమందికి తెలుస్తుంది, న్యూస్ నుంచి ఫార్వర్డ్ అవుతుంది, సోషల్ మీడియా నుంచి ఫార్వర్డ్ అవుతుంది. ఒకవేళ అలాంటివి జరిగిన వాళ్ళు షేర్ చేయకపోతే అది అక్కడనే ఆగిపోతుంది కదా. అట్లా వేరే వాళ్ళకి చాలామందికి కూడా జరుగుతుంది కదా. సో అవేర్నెస్ కోసం అయితే షేర్ చేయండి అని నేను అడుగుతున్నాను ప్రతి ఒక్కరిని. అంటే మీరు వీడియో చేయాలి అనుకున్నా, ఎందుకు అనుకున్నా అంటే ఇన్సిడెంట్ జరిగిన దానికి మీరు షేర్ చేసిన దానికి ఎంత గ్యాప్ ఉంటుంది? ఇన్సిడెంట్ నిన్న జరిగితే నేను ఇవాళ షేర్ చేసేసిన. నేను షేర్ చేయడానికి కూడా రీజన్ ఏంది అని అంటే నేను చిన్న ఉన్నప్పుడు కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి జరిగినాయి. లైక్ ఎవడన్నా ఆటోలో ఉన్నాడు టీజ్ చేయడమో, వాక్ చేస్తుంటే కూడా టీజ్ చేయడమో అట్లాంటివి జరిగినాయి. మేము ఎవరికి చెప్తాం, చిన్న ఉన్నప్పుడు ఎవరికి షేర్ చేయం. ఇంటికి వచ్చినా మమ్మీ వాళ్ళకి చెప్పినా వాళ్ళు భయపడతారేమో అని మేము షేర్ చేయం. కొన్నిసార్లు ఇది కామన్ కదా అని షేర్ చేయం. కొన్నిసార్లు మళ్ళీ ఇంట్లో వాళ్ళు బయటికి అసలే పంపించారేమో అని భయంతో షేర్ చేయం. సో షేర్ చేయకపోవడానికి రీజన్స్ చాలా ఉంటాయి, కానీ షేర్ చేయాలి అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే షేర్ చేస్తేనే అది చేసినోని కన్నా భయం ఉంటుంది ఫస్ట్. నెక్స్ట్ టైం వాడు చెయ్యడు, వానికి చేయాలన్న ఆలోచన కూడా రాదని నా ఫీలింగ్. ఎట్ ద సేమ్ టైం మనం షేర్ చేయడం వల్ల ఏంటంటే జనాలకు అవేర్నెస్ వస్తుంది. ఓకే ఇట్లా షేర్ చేస్తే నలుగురికి తెలిస్తే వానికి చేసేటానికి భయం ఉంటుంది, నెక్స్ట్ టైం నేను చెయ్యను అన్న ఫీలింగ్ వస్తుంది. సో అవేర్నెస్ కోసం అయితే ప్రతి ఒక్క ఇన్సిడెంట్ షేర్ చేయండి, దట్ ఈస్ మై రిక్వెస్ట్. డాష్గా ఆ కెమెరా కనుక రికార్డ్ కాకపోతే బ్రదర్ వాళ్ళు వీడియో తీసైనా చేయొచ్చు అంటే ఒకవేళ వాళ్ళ వెహికల్ మొబైల్ నెంబర్స్ అవన్నీ కూడా చూడొచ్చు, లేకుంటే వెహికల్ నెంబర్ చూడొచ్చు. అవన్నీ చూసారా? వాటిని ఆ నెంబర్స్ ఏమైనా పోలీసులకు ఇచ్చాడా? అసలు ఆ వీడియో జూమ్ చేసి చూస్తే వాళ్ళ వెహికల్స్కి అసలు నంబర్ ప్లేట్లే లేవంట. అసలు వాళ్ళు ఏమో ఎలాంటి కైండ్ ఆఫ్ పీపుల్ మాకు తెలియదు, కానీ నంబర్ ప్లేట్లు కూడా లేవంట మా అన్న అంటున్నాడు. సో చూడాలి ఇంకా వాళ్ళని ఎట్లా ట్రేస్ చేస్తారు అనేది కూడా చాలా ఇంపాసిబుల్ అని అనిపిస్తుంది. నెక్స్ట్ డే బ్రదర్ ఎందుకు వెళ్ళి పోలీసులకు రిటర్న్గా ఎందుకు కంప్లైంట్ చేయలేదు? చేయొచ్చు కదా, ఎందుకంటే ఇట్లాంటి పోకిరీలు చాలా సంఘటనలు జరుగుతుంటాయి. ఒక అవేర్నెస్ కోసం ఉన్న పోలీసులకు కంప్లైంట్ చేయాల్సింది కదా. ఒక లేడీగా మీరు కంప్లైంట్ చేశారు, బ్రదర్ కూడా కంప్లైంట్ చేస్తే బాగుండేది కదా. మా బ్రదర్ ఆల్రెడీ చేశాడంట, సంతోష్ నగర్ పిఎస్లో కంప్లైంట్ చేసినంట. వాళ్ళు గట్కేసర్ పిఎస్కి ఫార్వర్డ్ చేస్తామని అన్నారు. బట్ డీటెయిల్స్ అనేది నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు, లైక్ ఎప్పుడు చేసిండు, ఎక్కడ చేసిండు, ఇలాంటి డీటెయిల్స్ ఏం తెలియదు. బట్ మేము అడిగినాం చేసినాం అని అంటే మా అన్న చేసినాము అని చెప్తున్నాడు అనమాట. అంటే మీరు ఇప్పుడు సోషల్ మీడియా చేశారు, అది వైరల్ అవుతుంది కాబట్టి ఓకే బాగానే ఉంది. మీరేమన్నా పోలీసులను కాంటాక్ట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ కావచ్చు, పోలీసులకు మీరు చెప్పడం కావచ్చు, లేకుంటే ఇలాంటి జరిగిన సంఘటనకు సంబంధించి మీరు ఎప్పుడైనా పోస్ట్ చేయమని చెప్పి మీరు మిగతా అంటే గర్ల్స్కి ఏమని చెప్పదలుచుకున్నారు? నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మనం కంప్లైంట్ ఇవ్వడం అనేది మ్యాండేటరీ కాదు, యాక్షన్ తీసుకోవడం అనేది మ్యాండేటరీ అని నేను ఫాలో అవుతాను. ఇప్పుడు ఇంత జరిగింది, ఇంత వైరల్ అయింది, దీనికి నన్ను అడిగితే కంప్లైంట్ అవసరమే లేదు. పోలీస్ కంప్లైంట్ ఇస్తేనే నేను యాక్షన్ తీసుకుంటా అని అంటే మాత్రం నేను వీడియో చేసి వేస్ట్, ఇది వైరల్ అయ్యి వేస్ట్, ఇంతమందికి తెలిసి వేస్ట్. వీడియో ఇంత వైరల్ అయింది కాబట్టి ఈ ప్లేస్లో అసలు కంప్లైంటే అవసరం లేదని నా ఫీలింగ్. ఆల్రెడీ ఇట్లా జరిగింది, ఆ మనుషులు కూడా సగం సగం కనిపిస్తున్నారు అందులో. ఆ ఏరియా కూడా ఇప్పుడు తెలుసు ఎక్కడ జరిగిందని, డైరెక్ట్ యాక్షన్ తీసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. చాలామంది కూడా పోలీస్ కంప్లైంట్ ఒకవేళ చేయాలని భయపడుతున్నా కూడా, అరే ఇట్లా ఏమన్నా జరిగింది నేను ఇప్పుడు ఎట్లా చెప్పాలి, ఇలాంటి థింగ్స్ ఏమన్నా ఉంటాయి కదా. డైరెక్ట్ మీరు ఓన్లీ వీడియో షేర్ చేసినా కూడా సో అండ్ సో టీమ్ యాక్షన్ తీసుకుంటే అయిపోతుంది. పోలీస్ స్టేషన్కి ఇట్లా ఊకే తిరగాలంటే చాలామంది ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు ఊకే పోలీసు వాళ్ళు వస్తారు, మేము ఏం మాట్లాడాలి, ఇదంతా అవసరం లేదు. జస్ట్ మీరు జరిగిన ఇన్సిడెంట్ని షేర్ చేసుకోండి, ఒక టీంకి సరిపోతుంది, వాళ్ళే చూసుకుంటారన్న నమ్మకం ఉంటే చాలు. పోలీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి కంప్లైంట్ చేస్తే పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, తర్వాత వాళ్ళ చుట్టూ తిరగాల్సిన పని ఉండదు, వాళ్ళ దగ్గర వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కంపల్సరీగా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు తప్పనిసరిగా పోలీసుల సమాచారం ఇవ్వాలి, ఇస్తేనే బాగుంటుందని. అంటే ఇప్పుడు జనరల్గా మనుషులు మనం ఏమనుకుంటామంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అని అంటే మనం 10 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అన్న భయంతోనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వరు చాలామంది. ఒక్క రీజన్కే ఇప్పుడు ఈవెన్ నేనైనా కూడా నేను ఇవాళ షేర్ చేస్తున్నా, ఇట్లా లైవ్గా షేర్ చేస్తున్నానంటే ఓన్లీ రీజన్ ఏంటి అంటే నేను నలుగురికి తెలియాలి ఇన్సిడెంట్,
వాళ్ళు కూడా ఇంకో నలుగురికి షేర్ చేసుకోవాలి. ఇట్లాంటివి ఏమైనా ఉంటే భయపడకుండా బయటికి చెప్పేంత ధైర్యం ఉండాలి అని నేను షేర్ చేస్తున్నాను. నేను కూడా ఒకవేళ అరే నేను కనిపిస్తే మళ్ళీ ఆ ఏరియా ఉన్నోళ్ళు నన్ను ఏమన్నా చేస్తారా, కోపం పెట్టుకుంటారా, వీళ్ళు ఏమన్నా అంటారా అన్న భయం ఉంటే నేను కూడా ముందుకు రాకపోతుండే అని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా అట్లా ఆలోచించకండి. ఏమన్నా ఉంటే షేర్ చేయండి. అది మీకు హెల్ప్ అవుతుంది, మీతో పాటు ఇంకో నలుగురికి కూడా హెల్ప్ అవుతుంది అని నా ఫీలింగ్, నా ఒపీనియన్. ఆ రోజు ఇన్సిడెంట్ ఏ టైం జరిగిందన్నమాట? నైట్లో ఈవినింగ్ 7:30కే జరిగింది. అది 7:30 మధ్యలో జరిగింది. నేను పెట్టిన దాంట్లో కూడా టైం రికార్డింగ్ అయ్యి ఉంది, దాంట్లో కూడా కనిపిస్తుంది 7:30 అని చెప్పేసి. ఆ టైంలో ఒకసారి ఆపేస్తే అంత పబ్లిక్ హెవీ యూజ్ పబ్లిక్ ఉంటుంది, యూజ్ ట్రాఫిక్ ఉంటుంది, ఆపేసి ఒకసారి మిగతా వాళ్ళు చెప్పినా కూడా సరిపోయేది కదా. అంటే వేరే వాళ్ళు వీడియోలో నేను చూసి నాకు కూడా అదే అనిపించింది. వేరే వాళ్ళు మేబీ జస్ట్ ఇట్లా కార్ తగిలితే ఆపు ఆపు అని పక్కన వాళ్ళు కొట్లాడుకుంటున్నారేమో అని ఇగ్నోర్ చేసిరా అని మేము కూడా అనుకున్నాము. బట్ అసలు అక్కడ ఏం జరిగినా ఒకరికి ఏమైనా జరిగితే ఇంకొకరికి అసలు సంబంధం లేనట్టే పోయినుండే అక్కడ ఆ స్ట్రీట్లో. నాకు కూడా అట్లానే అనిపించింది, అసలు ఎవరు ఏం పట్టించుకుంటలేరేంది అని చెప్పేసి. ఓకే, డిపార్ట్మెంట్కి మీరు ఏం రిక్వెస్ట్ చేస్తారు? ఒక్కటే ఏంటంటే జనాలు చెప్పడానికి కొంతమంది ముందుకు రాకపోవచ్చు. బట్ నేనేం అడుగుతున్నానంటే ఇట్లా మినిమం ఒక డిస్టెన్స్కి పెట్రోలింగ్ లాగా కొంతమంది నేను అట్లీస్ట్ పెడితే జనాలు సేఫ్టీగా ఉంటారు అని నా రిక్వెస్ట్. ఒకవేళ మీకు సోషల్ మీడియా అకౌంట్ లేదనుకుంటే అప్పుడు ఏం చేసేవాళ్ళు? రిలేటివ్స్కి షేర్ చేస్తుండే. నేను అదే చెప్తున్నా, నాకు అకౌంట్ ఉంది కాబట్టి నేను షేర్ చేయగలిగిన, వీడియో వైరల్ అయ్యింది. ఒకవేళ లేకపోతే ఇంకా నెక్స్ట్ వేరే వాళ్ళకి ఎవరికైనా ఇన్సిడెంట్ అట్లనే కంటిన్యూ అవుతుండే కదా. సో అది కంటిన్యూ అవుతుండే, అట్లా జరగడం ఒకరితో ఆగకపోతుండే. ఇంకో 10 మంది 100 మంది ఎంతమందికి జరుగుతుందో మనకు తెలియదు. సో అంతమందికి అవుతుండే. అట్లా అయిన వాళ్ళకి ఎవరికైతే సోషల్ మీడియా త్రూ రీచ్ అవ్వలేరో వాళ్ళు మినిమం పోలీస్ స్టేషన్ కన్నా వెళ్ళి కంప్లైంట్ చేయండి. లేకపోతే ఆల్రెడీ ఎవరైనా తెలిసిన వాళ్ళు అరే వీళ్ళు వాళ్ళతో మాట్లాడతారు, షేర్ చేస్తారు అని అనిపించిన వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళకన్నా షేర్ చేయండి, తెలుస్తుంది కదా. అట్లా అంటే మినిమం 100కి కాల్ చేస్తే ఇట్స్ ద ఫినిష్. అంటే ఒకసారి చేస్తే పోలీసులు రియాక్ట్ అవుతారు, పోలీసులు పట్టించుకుంటారు. దాన్ని ఎక్కువ పబ్లిసిటీ చేసిన అది పబ్లిక్ అందరికీ తెలుసు. దాంతోపాటు షీటింగ్ అని ఒకటి ఉంది. ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. వీటి మీద ఫాస్ట్గా రియాక్షన్ చేసే యాక్షన్స్ ఉన్నాయి, చేస్తారు కూడా. దాన్ని కూడా ఎక్కువ ఫోకస్ చేయొచ్చు కదా. అవును, చేయొచ్చు. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఫోన్ చేస్తే నా నంబర్ లాక్ అవుతుంది, ఇలాంటి భయంలన్నీ ఉంటాయి. చాలా వరకు ఏంటి అంటే మనం దాంట్లో అంటే కంటిన్యూస్గా మనల్ని వాళ్ళు అప్రోచ్ అవ్వద్దు అన్న ఉద్దేశంతోనే చాలామంది ఏం చేస్తారంటే ముందుకు రారు. సో షీటీమ్కి వెళ్ళొచ్చు, 100కి వెళ్ళొచ్చు, ఈవెన్ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్నంతసేపు నేను సేఫ్ కాదన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. బట్ అట్లా ఏం లేదు, మీరేం భయపడకండి. మీరు ముందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తేనే టీం కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అన్న ఫీలింగ్ వాళ్ళకు కూడా కొంచెం బూస్టప్ వస్తుంది. అరే వీళ్ళు నమ్ముతున్నారు, నమ్మి నా దగ్గరకు వచ్చిర్రు అన్న ఫీలింగ్ వస్తుంది. సో వెళ్ళండి, వాళ్ళకు కూడా ఏమంటారు వీలైనంత వరకు వాళ్ళని నమ్మి మీరు ఇస్తే 200% వాళ్ళు చేస్తారు. ఓకే అమ్మ, కంగ్రాట్స్. ఎందుకంటే ఒక మంచి పని చేశారు, అభినందించాల్సిందే, ఖచ్చితంగా అభినందిస్తాం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకు అంటే ఇలాంటి చిన్న సంఘటనలు చేసినప్పుడు, ఇలాంటి పోస్ట్ చేసినప్పుడు చాలామంది చూసి ఇన్స్పిరేషన్గా చాలామంది ముందుకు వస్తారు. ఇది మాకెందుకు లేని వదిలిపెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మీరు చేసినది మంచి పని. ఓకే, కంగ్రాట్స్. మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి, గవర్నమెంట్కి, లేకుంటే ఇటు మీడియా కానీ అందరికీ ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, ఏంటి అంటే మనకి గవర్నమెంట్ నుంచి శాలరీలు వస్తున్నాయి కదా. శాలరీస్ కాకుండా మీరు ఏమైనా సైడ్ నుంచి తీసుకున్నా అది మీ పర్సనల్ ఇంట్రెస్ట్. కానీ మీరు తీసుకున్న శాలరీకి న్యాయం చేయడానికి అయితే ట్రై చేయండి. న్యాయం చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడతలేను, చెయ్యని వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. అది మీకే తెలుస్తుంది, మీ అంతరాత్మకు తెలుస్తుంది చాలు. నేను పర్టికులర్గా మిమ్మల్ని పాయింట్అవుట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు న్యాయంగా పనిచేయడానికి ట్రై చేయండి. వీలైనంత వరకు నలుగురికి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఒక పని చేయాలంటే కొంచెం ఏమైనా ఎక్స్పెక్ట్ చేసిర్రు అనుకోండి, అది మీరు చేసే జాబ్కి వేస్ట్ అని నా ఫీలింగ్. మీరు నార్మల్గా మీరు తీసుకునే శాలరీకి మీరు పని చేయండి చాలు, సరిపోతుంది. ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు నిజంగా భయపడిపోయారా, లేకుంటే మీకు ఏమైనా జరుగుతుందని కొంచెం ఆందోళన చెందారా? ఏమైనా జరిగింది? భయం ఎంత అవుతుందో ఎట్ ద సేమ్ టైం వాళ్ళు సపోర్ట్ కూడా అంతే చేస్తున్నారు. చూద్దాం ఏదైతే అది అయింది, ఎవరు వస్తారో చూద్దాం అన్నట్టు సపోర్ట్ కూడా చేస్తున్నారు. ఇట్లాంటి ఫ్యామిలీ ఉన్నందుకు చాలా మంచి ఫీలింగే ఉంది, నాకు ప్రౌడ్ ఫీలింగే ఉంది. చాలా వరకు భయం కూడా ఉంది, 50% భయం ఉంది, 50% నాకు సపోర్ట్ కూడా ఇస్తున్నారు. ఎస్, ఏదైతే పోకిరీలకు సంబంధించి జరిగిన ఘటన సంబంధించి ధైర్యంగా
యువతి ఏదైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది, ఇప్పుడు ఆ వీడియో మొత్తం వైరల్ మారింది. అయితే ఎవరైతే ఆ పోకిరీలు ఉన్నారో వాళ్ళ కోసం ఇప్పుడు ప్రస్తుతానికి పోలీసులు గాలిస్తున్నారు, వాళ్ళ కోసం హంటింగ్ చేస్తున్నారు. ఎక్కడైతే సంఘటన జరిగిందో సంఘటన మొత్తానికి కూడా ఉన్న సీసీ ఫుటేజ్ మొత్తంగా అధికారులు సేకరించే పనిలో ఉన్నారు. ఎందుకంటే ఆ రోడ్లో ఉన్న సీసీ ఫుటేజ్ కావచ్చు, లేకుంటే మిగతా సంబంధించి ఎవరైనా వీడియో తీస్తే ఆ వీడియో సంబంధించి వీడియోలు కూడా కావాలని కూడా అడుగుతున్నారు. అయితే ఇప్పటికీ యువతి అయితే ధైర్యంగా ఆ సంఘటన సంబంధించి సోషల్ మీడియా పోస్ట్ చేయడం, అది వైరల్ కావడం, పోలీసులు వాళ్ళ కోసం వెతుకడం. అయితే ఇప్పుడు చూస్తే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మనకెందుకు లేని ఊరుకోకుండా ఇలాంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడే మిగతా వాళ్ళకు బూస్టింగ్ వస్తుంది, మిగతా వాళ్ళకు ఒక మనోధైర్యం కలుగుతుందని చెప్పి ఆ యూత్ చెప్తుంది. అయితే ఎవరైనా పోలీసులు కావచ్చు, పోలీసుతో ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు. అయితే ఇంకా కొంచెం ఫాస్ట్గా రియాక్ట్ అయితే బాగుండే అని చెప్పి యూత్ చెప్తుంది. కెమెరామెన్ ప్రభాకర్తో రమేష్ వేట్ల ఏంటి.